నంబర్ ఆఫ్ డోర్స్ ఇంపార్టెంటా? నంబర్ ఆఫ్ డోర్స్ 9 ఉన్నాయండి, 10 ఉండాలి, 3 ఉన్నాయి, 3 ఉండకూడదు. ఇలా నంబర్ ఆఫ్ డోర్స్ నుంచి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు గురువుగారు. అసలు నంబర్ ఆఫ్ డోర్స్ గురించి మీరు ఒక వీడియో చేయండి అని నన్ను చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే నంబర్ ఆఫ్ డోర్స్ ఇంపార్టెంట్ కాదు, ఎన్నైనా ఉండొచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే డోర్ ప్లేసెస్. ఆ డోర్లు మనం గుమ్మాలు ఎక్కడ పెట్టుకున్నాం, ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా, మధ్య స్థానంలో ఉందా, ఆ స్థలం యొక్క వైబ్రేషన్ని బట్టి డోర్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఎటుపక్క గుమ్మం పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి. ఉత్తరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరంలో ఎన్ని ఉంటాయి? ఈశాన్య మూల నుంచి ఉత్తర ఈశాన్యం, మధ్యలో ఉత్తరం, వాయువ్య మూల నుంచి అటుపక్క ఇటు ఉత్తరం వైపుకి ఉత్తర వాయువ్యం 3 ఉంటాయి. అంటే ఉత్తరంలో ఉత్తర వాయువ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం ఉంటుంది. ఉచ్చ స్థానం ఎక్కడ? ఉత్తరం వైపు, ఉత్తర ఈశాన్యం. సో ఉత్తర ఈశాన్యంలో ఒక క్యాలిక్యులేషన్ అంటూ ఉంటుంది, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. నేను చాలాసార్లు నా వీడియోస్లో ఆ సింపుల్ ఫార్ములా కూడా చెప్పాను. వెనక్కి వెళ్ళి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర ఈశాన్యం ఒక 10 feet వచ్చింది అనుకోండి, ఈశాన్యం మూల నుంచి ఉత్తరం వైపు. ఈ 10 feetలో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? ఉత్తర ఈశాన్యం అనగానే ఆ మూలకు అలా కొంచెం మొత్తం వచ్చేలా వదిలేసి పెట్టుకోకూడదు. కరెక్ట్గా పెట్టుకుంటే ఆ వైబ్రేషన్కి కరెక్ట్గా పెట్టుకుంటే రిజల్ట్ ఎలా వస్తుంది? మనం ఇప్పుడు రేడియో స్టేషన్స్, టీవీ పెడుతుంటాం కదా, కరెక్ట్గా కలిపితే కానీ మనకు ఆ సిగ్నల్ అంటూ కరెక్ట్గా రాదు. అంటే ఒకప్పుడు రేడియో ఉండేది, ఇప్పుడు అంతా కూడా వైఫై కదా. వైఫై ఎక్కడ మనం మోడమ్ పెట్టామనుకోండి, కొన్ని రూమ్స్లో కొన్ని కార్నర్స్లో మనకు ఆ సిగ్నల్ రాదు. అప్పుడు ఏం చేస్తాం? అడ్జస్ట్ చేస్తాం, ఎక్కడ పెడితే అన్ని రూమ్స్లో కరెక్ట్గా వస్తుంది. ఈ రూమ్లో పెడితే ఇక్కడ పెడితే వస్తుందా, అక్కడ పెడితే వస్తుందా, మనం ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేశాక ఒక ప్లేస్లో పెడతాం. అలా డోర్ కూడా ఎక్కడ పెడితే మనకు సంపూర్ణ ఫలితాలు వస్తాయి అని చూసి అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. సంపూర్ణ ఫలితాలు ఎక్కడ పెడితే వస్తుందని తెలియడానికి బాగా అనుభవం ఉన్న వాసతను తీసుకొని చూపిస్తే ఆ వైబ్రేషన్ తగ్గట్టుగా అక్కడ పెడతారు. ఊరికే ఉత్తరేజాల్లో పెట్టామండి, మాకేం రిజల్ట్ రావట్లేదు, కొద్దిగా వస్తుంది అంటే సంపూర్ణమైన రిజల్ట్ రావట్లేదు, కొంచెం ఏదో వస్తుంది అంతే. సంపూర్ణమైన రిజల్ట్ రావాలంటే కరెక్ట్గా పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ డోర్స్ వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఉత్తర వాయువ్యంలో డోర్ ఉంది, ఉత్తర వాయువ్యం నడక చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నిటితో బాధపడతాం. నెంబర్ ఆఫ్ డోర్స్ కరెక్ట్ ఉన్నా నెంబర్ ఆఫ్ డోర్స్ ఇంపార్టెంట్ కాదు. సంఖ్యాశాస్త్రం కాదు ఇది, సంఖ్య మనకు ఇంపార్టెంట్ కాదు. ప్లేస్మెంట్స్, ఆ స్థాన బలాన్ని బట్టి మనం కరెక్ట్గా పెట్టుకుంటే మంచి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి.